అనంతపురం నగరంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్యను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన తన్మయిని ఓ వ్యక్తి తీసుకెళ్లి దారుణంగా బీరు బాటిల్తో కొట్టి చంపేశాడు. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలిక తల్లిదండ్రులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని విమర్శలు చేశారు. హడావిడిగా పోస్టుమార్టం చేసి రాత్రికి రాత్రే అంత్యక్రియలు ఎలా చేశారని నిలదీశారు. ఖచ్చితంగా ఈ హత్యకు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి కుటుంబాలకు న్యాయం జరగాల, భవిష్యత్తులో జరుపుకోకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న లేక మనం మా కార్పొరేటర్ గారు, మా మేయర్ గారు దగ్గరికి పోయేసి అక్కడ ఫోర్త్ జోన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కూడా ఇంతవరకు పరిలోకి తీసుకుంటాం. దాదాపు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సార్. ఇప్పటి నుంచి అయినా కూడా కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకునేసి భవిష్యత్తులో అనంతపూర్ నగరం అనేటువంటి గతంలో ఎంతమంది పాలించినప్పటికీ, ఎంతమంది ఎమ్మెల్యేలు అయినప్పటికీ, అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, గతంలో ఏ పార్టీ అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది సార్. ఇప్పుడైనా దయచేసి అర్థం చేసుకొని వాళ్ళకి అందులో అనంతపూర్ నగరంలో ఉన్నటువంటి రామకృష్ణ కాలనీకి సంబంధించినటువంటి అనేది కడుపు కోత అనేది వర్ణనాతీతంగా ఉంది. ఆ అమ్మాయి బాడీ పురుగులు పట్టి గుర్తుపట్టలేని విధంగా కూడా ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి నిందితులను నడి రోడ్డు పైనే శిక్షించాలి. ఇటువంటి ఘాతుకానికి ఎవరైనా పాల్పడాలి అనే ఆలోచన చేసిన వెంటనే కూడా వాళ్ళని శిక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరము కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రామగిరి మండలంలో కూడా ఒక బాలికను దాదాపు కొన్ని నెలల పాటు కూడా అత్యాచారం చేసి ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి దారుణానికి ఒడిగట్టారో, అలాగే ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిలమత్తూరు మండలంలో కూడా అత్తాకోడల్ని సామూహికంగా కూడా అత్యాచారం చేశారు. మొన్నటి రోజున కడప జిల్లాలో 3 సంవత్సరాల పసికందును కూడా వదలకుండా అత్యాచారం చేసి చంపుతా ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ సమాజం ఏమైపోతుందని ఈ రోజు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా కూడా అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు అమ్మాయిల్ని బయటకు పంపించాలి అంటేనే వాళ్ళ గుండెలు దడదడ కొట్టుకునేలాగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పారు, మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తాము అని అన్నారు. అలాగే హోంమంత్రి గారు చెప్పారు, ఎక్కడైతే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడతారో ఆ నిందితులను వెంటనే స్పాట్ లోనే శిక్షిస్తాము అని అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మేమే తప్పు చేస్తే మేము ప్రశ్నిస్తాము, ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఈ రోజు ఏమయ్యారు? ఈ రోజు ఆ తల్లి ఘోష మీకు వినపడడం లేదా? ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంతమంది మహిళలకు అత్యాచారాలు జరుగుతూ వాళ్ళ కుటుంబాలు నడి రోడ్ల పైన పడి ఇంత ఘాతుకానికి పాల్పడుతున్నారే, ఇప్పటికైనా కూడా మీరు స్పందించి ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు శిక్షించలేని పక్షంలో ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అజెండాను తీసుకొని ముందుకెళ్తూ ఆ బాధితులను నడి రోడ్డులోనే శిక్షించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. గతంలో ఇటువంటివి ఎప్పుడు జరగలేదు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశా చట్టాన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు తక్షణమే రక్షణ కలిగేలాగా జగనన్న పరిపాలన చేశారు. సంక్షేమ పథకాలు అందించి ఆర్థికవేత్తలుగా జగనన్న మహిళలను చేశారు. రాజకీయంగా మహిళల్ని ఎదగడానికి తోడ్పాటును అందించారు. ఇటువన్నిటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చి ఇటువంటి దాడులకు పాల్పడే వాళ్ళని కఠినంగా కూడా శిక్షించాలని మేమందరం కూడా
డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళని శిక్షించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కానీ వివిధ సంఘాల నాయకులు, మేయర్ గారు అందరము కలిసి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. సారు సానుకూలంగా స్పందించి అమ్మాయి ఎవరైనా ఒక అమ్మాయి కాబట్టి మేము ఒక నిందితుడిని పట్టుకున్నాము, త్వరలో కూడా అతనికి కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, వాళ్ళకి ఆర్థిక భరోసా ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మొన్నటి రోజు మనం చూసుకుంటే వీళ్ళ పేరెంట్స్, ఆ యువతి పేరెంట్స్ కూడా రావడం జరిగింది. థర్డ్ రోజు వీళ్ళ అమ్మాయి మిస్ కావడం జరిగింది. ఫోర్త్ వెళ్ళి స్టేషన్లో 1 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు రేపు మన్నాడు అనుకుంటా కాల్ లిస్ట్ తీయడంలో కూడా ఇంత నిర్లక్ష్యం ఉంటే అక్కడ ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి గమనించాలి. ఒక సామాన్యులపై ఏమైనా కంప్లైంట్ ఇస్తే కదా అసలు రెస్పాండ్ కాని పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం మనం. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మహిళలకు రక్షణ ఉంటుంది, మహిళలకు మేమందరూ కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి హోంమంత్రి గారు కూడా పదే అంటుంటున్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా హత్యాచారాలు సంఘటనలు జరుగుతున్నాయో మనందరూ కూడా ఒకసారి గమనించాలా. ఈరోజు ఆ రోజు పోలీస్ స్టేషన్లో వెంటనే స్పందించుంటే ఈరోజు నిన్న శవం అయితే లేదా మనం అందరూ గమనించాలా. ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు, టెక్నాలజీ ఉన్నప్పుడు, సీసీ కెమెరాలు కానివ్వండి, ఈ లొకేషన్ కనుకోవచ్చు, కాల్ లిస్ట్ తీయచ్చు, ఇవన్నీ తీసేటప్పుడు వీళ్ళందరూ నిర్లక్ష్యం చేయడం వంటికి ఎంత దారుణమని కూడా ఒకసారి అందరూ గమనించాలా. అయినప్పటికీ ఇంత రోజు అందరం కలిసి ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే సంఘటన పైన ఒక సామాన్యుడు పోయి ఏమైనా కంప్లైంట్ ఇస్తే పట్టించుకున్నారు. నేను కూడా స్వయాన 4 రోజుల క్రితం మా చింతకుంట మధు అని చెప్పి కార్పొరేటర్ వాళ్ళ తనయుడు ఒక లోకల్ టీడీపీ నాయకులంతా వచ్చి దాడి చేస్తే మేము 4 టౌన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ ప్రసాద్ అని చెప్పేసి 50 నిమిషాలు భోజనం చేస్తాడు ఆయన. మేము వచ్చినాం అందరు తెలుసు. ఆయన మేయర్కి మా వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవించకపోయినా కూడా ఒక మేయర్ లో ఉన్నటువంటి చైర్కైనా గౌరవించాలి ఆయన. అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు ఆయనకి, అంత మాత్రం కొంచెం కామన్ సెన్స్ లేదు ఆయనకి. అంతమంది వచ్చి కూర్చున్నాం, కేవలం ఒక కంప్లైంట్ తీసుకునేకి భయపడుతుంటే ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు ఈరోజు ఆయన. ఈరోజు అదే వివరించడానికి మేము ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. గతంలో కూడా నా ఛాంబర్లో టీడీపీ నాయకులు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అన్ని చేయడం జరిగింది. ఫ్లెక్సులు ఉన్నాయని చెప్పేసి అది నేను కంప్లైంట్ ఇస్తే కదా 3-4 కంప్లైంట్లు కూడా ఇప్పటి వరకు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా, డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు వీళ్ళు పట్టించుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటే ఇవి ముందు జరిగేటివని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా గతంలో మేము చూసుకుంటే కన్నా అనంతపురం నగరంలో ప్రశాంతంగా ఉండేది. అనంత వెంకటరామరెడ్డి పాలనలో ఏ విధంగా కొనసాగిందో మనం ముందు కూడా ఒకసారి దౌర్జన్యాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, అవినీతి ఎక్కడ జరగకోకుండా ప్రశాంతంగా కొనసాగించిన ఈ పాలనలో ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మనం జరుగుతుందో కూడా మనం అందరం గమనించాలా. ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలా. అదేవిధంగా వీరికి ఎవరైతే ఉన్నాడో అని ఖచ్చితంగా శిక్షించాలని తెలియజేసుకుంటూ మేము ఇచ్చిన కంప్లైంట్స్ కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళపైన కంప్లైంట్ రైజ్ చేసి కేసు బుక్ చేయాలని తెలియజేసుకుంటున్నాను. అన్ని చెప్పారు. కానీ 2 రోజుల కిందట రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఆ ఘటనను ఏ విధంగా సాగదీస్తున్నారు కూడా చూస్తున్నారు. అవతల నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు కూడా మీరు చూస్తున్నారు. మా అనంతపూర్ నగర్ నడిబొడ్డున రామకృష్ణ కాలనీలో ఉండే ఒక తన్మయశ్రేణి చదువుకునే విద్యార్థిని ఈ రోజు ఏ విధంగా ఎంత దారుణంగా హత్య గావించినారంటే అందరి మనసు కలిచివేసే విధంగా చేశారు. ఈ రోజు పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు అని యావత్ మహిళా లోకం కూడా అనుకుంటోంది. ఇప్పుడు చేయాల్సింది ఒకటే, ఏదైతే ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడో ఆ దుండగుని వెంటనే శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. వెంటనే హోమ్ మినిస్టర్ గాని, ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని స్పందించాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళ ఇంట్లో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఎస్పీ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏ చిన్న చర్య కూడా ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే వెంటనే పోలీసులు స్పందించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వీళ్ళు తూతు మంత్రంగా ఇది మూసేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో తోడించి వాళ్ళకి న్యాయం చేస్తామని మేము భరోసా ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. మొన్నటి రోజు మనం చూసుకుంటే వీళ్ళ పేరెంట్స్, ఆ యువతి పేరెంట్స్ కూడా రావడం జరిగింది. థర్డ్ రోజు వీళ్ళ అమ్మాయి మిస్ కావడం జరిగింది. ఫోర్త్ వెళ్ళి స్టేషన్లో 1 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు రేపు మన్నాడు అనుకుంటా కాల్ లిస్ట్ తీయడంలో కూడా ఇంత నిర్లక్ష్యం ఉంటే అక్కడ ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి గమనించాలి. ఒక సామాన్యులపై ఏమైనా కంప్లైంట్ ఇస్తే కదా అసలు రెస్పాండ్ కాని పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం మనం. ఆంధ్ర రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మహిళలకు రక్షణ ఉంటుంది, మహిళలకు మేమందరూ కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి హోంమంత్రి గారు కూడా పదే పదే అంటుంటున్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా అత్యాచారాలు సంఘటనలు జరుగుతున్నాయో మనందరూ కూడా ఒకసారి గమనించాలా. ఈరోజు వాళ్ళ ఆ రోజు పోలీస్ స్టేషన్లో వెంటనే స్పందించుంటే ఈరోజు నిన్న శవం అయితే లేదా మనం అందరూ గమనించాలా. ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు, టెక్నాలజీ ఉన్నప్పుడు, సీసీ కెమెరాలు కానివ్వండి, ఈ లొకేషన్ కనుకోవచ్చు, కాల్ లిస్ట్ తీయచ్చు, ఇవన్నీ తీసేటప్పటికి వీళ్ళందరూ నిర్లక్ష్యం చేయడం వంటికి ఎంత దారుణమని కూడా ఒకసారి అందరూ గమనించాలా. అయినప్పటికీ ఇంత రోజు అందరం కలిసి ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే సంఘటన పైన ఒక సామాన్యుడు పోయి ఏమైనా కంప్లైంట్ ఇస్తే పట్టించుకున్నారు. నేను కూడా స్వయాన 4 రోజుల క్రితం మా చింతకుంట మధు అని చెప్పి కార్పొరేటర్ వాళ్ళ తనయుడు ఒక లోకల్ టీడీపీ నాయకులంతా వచ్చి దాడి చేస్తే మేము 4 టౌన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ ప్రసాద్ అని చెప్పేసి 50 నిమిషాలు భోజనం చేస్తాడు ఆయన. మేము వచ్చినాం అందరు తెలుసు. ఆయన మేయర్కి మా వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవించకపోయినా కూడా ఒక మేయర్ లో ఉన్నటువంటి చైర్కైనా గౌరవించాలి ఆయన. అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు ఆయనకి, అంత మాత్రం కొంచెం కామన్ సెన్స్ లేదు ఆయనకి. అంతమంది వచ్చి కూర్చున్నాం, కేవలం ఒక కంప్లైంట్ తీసుకునేకి భయపడుతుంటే ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు ఈరోజు ఆయన. ఈరోజు అదే వివరించడానికి మేము ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. గతంలో కూడా నా ఛాంబర్లో టీడీపీ నాయకులు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అన్ని చేయడం జరిగింది. ఫ్లెక్సులు ఉన్నాయని చెప్పేసి అది నేను కంప్లైంట్ ఇస్తే కదా 3-4 కంప్లైంట్లు కూడా ఇప్పుడు వరకు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా, డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు వీళ్ళు పట్టించుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటే ఇవి ముందు జరిగేటివని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా గతంలో మేము చూసుకుంటే కన్నా అనంతపురం నగరంలో ప్రశాంతంగా ఉండేది. అనంత వెంకటరామరెడ్డి పాలనలో ఏ విధంగా కొనసాగిందో మనం ముందు కూడా ఒకసారి దౌర్జన్యాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, అవినీతి ఎక్కడ జరగకోకుండా ప్రశాంతంగా కొనసాగించిన ఈ పాలనలో ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మనం జరుగుతుందో కూడా మనం అందరం గమనించాలా. ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలా. అదేవిధంగా వీరికి ఎవరైతే ఉన్నాడో అని ఖచ్చితంగా శిక్షించాలని తెలియజేసుకుంటూ మేము ఇచ్చిన కంప్లైంట్స్ కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళపైన కంప్లైంట్ రైజ్ చేసి కేసు బుక్ చేయాలని తెలియజేసుకుంటున్నాను. పెట్టుకున్నటువంటి కామాంధులను వెంటనే శిక్షించాలనేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తల్లిదండ్రులకు వెంటనే న్యాయం జరగాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారిని కలిసిన తర్వాత కూడా తల్లిదండ్రుల పక్షాన ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు సంవత్సరం రోజుల కాలం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది అమాయకమైనటువంటి అమ్మాయిలపైన అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పటికీ ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూద్దాం చూస్తూ ఉంటే, మరొక పక్క పోలీస్ యంత్రాంగం కూడా రెడ్ బుక్ సేవల్లో నిమగ్నమైంది అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా హెచ్చరిస్తున్నాం. ఏమీ లేనటువంటి తిరుమల లడ్డు ప్రక్షాళన కోసం మెట్లు కడిగినటువంటి నువ్వు ఈ రోజు దాదాపు 200 మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలను అగాత్యాలు చేస్తూ ఉంటే మీరు ఏ మెట్లు కడిగారు, ఏ ప్రాపర్ ప్రక్షాళన చేస్తూ ఉన్నారు అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకే కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే బాధిత మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయిస్తూ, అదేవిధంగా ఆర్థిక సాయం చేస్తూ, తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళినటువంటి తన్మయ ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి చేసేటటువంటి ఎదవలకి కఠినమైన శిక్ష విధించి చట్టం తన పని తాను చేయాల్సిందిగా ఈ సందర్భంగా చట్టం తన పని తాను చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముక్కుసూటిగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా జరిగేటటువంటి అత్యాచారాలని ఆపండి, లేని పక్షంలో మీరు ప్రభుత్వం గద్దె దిగండి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలన చూస్తున్నాం. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే కాకుండా ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలందరికీ రక్షణగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళ చేతుల్లో రక్షణగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను ఎందుకు ఇంత నిర్వీర్యం చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మనం అనంతపురం జిల్లాలోనే చూస్తున్నాం ఎన్ని అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ ఎందుకు రియాక్ట్ కాకుండా, స్పందించకుండా ఉన్నారు అనేది నిజంగా ప్రశ్నార్థకంగా మారింది. నిన్నటి రోజు చూస్తే మన రామకృష్ణ కాలనీలో తన్మయ్యకి జరిగినటువంటి అఘాయిత్యానికి మంగళవారం నాడే నిజంగా ఈ పోలీసు వ్యవస్థ రియాక్ట్ అయ్యి ఉంటే ఆ అమ్మాయి ఈ ఘాతుకానికి పాలవకుండా ఉండేది. ఖచ్చితంగా పోలీస్ యాజమాన్యం అంతా కూడా హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు స్పీచ్లు ఇవ్వడానికి, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రతి మహిళకు, విద్యార్థికి అండగా ఉంటాను, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటానని ఈ రోజు ఎక్కడున్నారు ఆయన? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు, అన్యాయాలకు వాళ్ళు ఖచ్చితంగా స్పందించి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గట్టిగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము. ఇటువంటి విద్యార్థులు కాదు, 3 నెలల చిన్నారి దగ్గర నుంచి వయసు నిమిత్తం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వ్యవస్థను వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
పాప మంగళవారం నైట్ పోయింది. మంగళవారం నైట్ పోయింటే మేము ఊరు ఇక్కడ అనంతపురం మొత్తం ఎదికినాము, ఎక్కడ దొరకలేదు. దొరకడానికి స్టేషన్ లో పోయి కేసు రాసిచ్చినాము. వాళ్ళు రాసుకున్నారు. ఈ రోజు చెప్తాం రేపు చెప్తాం అన్నారు. కనీసం సీసీ కెమెరా కూడా వాళ్ళు చూసుకోలేదు, అసలు పట్టించుకోలేకపోయినారు. బుధవారం పోయింటే మా పాప మా చేతికి వస్తుందేమో, డైలీ పోతా అంటే ఎస్సీ ఆఫీస్ దగ్గర నుంచి మాకు లిస్ట్ రావాలా, ఫోన్ లిస్ట్ రావాలా అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఫోన్ కాల్ లిస్ట్ మేము లాస్ట్ కాల్ ఈ పాప ఈ టైంలో చేసిపోయింది కదా అని చెప్పి మేము చూపించినా కూడా వాళ్ళు తీసుకోకున్నట్లు పట్టించుకోకున్నట్లు ఉన్నారు అసలుకి. నిన్న కూడేరి వాళ్ళు చూసి పోయి 6 రోజుల తర్వాత నిన్న మళ్ళీ ఎత్తుకొచ్చినారు. కూడేరి వాళ్ళు చూసి అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసి ఎత్తుకొచ్చింటేనే బాడీనే. తర్వాత వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు అప్పుడు ఫోన్ చేసినారు మాకి, మీ పాపనా కాదా అని చూసి. అసలు మా పాపకి బొబ్బలు వచ్చి అసలు పురుగులు వచ్చి అసలు అంత ఘోరంగా చంపినారు ఆ పాపని. అసలు ఆ పాపకి మనం న్యాయం చేయలేదు సార్ మాకి. ఆ పాపని ఎట్లా చంపినాడు వాళ్ళని చంపాలట్లే, వాళ్ళ ఊరికి పెట్టకూడదు, ఇంకొక ఆడపిల్లలకి అట్లా జరగకూడదు, అసలు ఎక్కడ జరగకూడదు. మా పాపని చూసినాం మేము. మా పాప ఎంత బాధపడిన రక్తం అనుభవించిన దానికన్నా అంత వాడు అనుభవించాల. అంత మన ఊరు శిక్ష పెట్టండి సార్, మన ఊరికి పెట్టకూడదు. ఒక్కరి మీద ఇచ్చినాం, వన్ మీద డౌట్ ఉందనే చెప్పినాం. నరేష్ వన్ పైన పాలిష్ బండలు వేసేకి వచ్చినాడు, అపార్ట్మెంట్ కట్టేకి టైల్స్ వేసేకి. వన్ మీద కంప్లైంట్ తెలిసే వాళ్ళే పిలుచుకొని పోయినాడని తెలిసే చెప్పినాము, కానీ వాళ్ళు పట్టించుకోలే. వాళ్ళు పట్టించుకోలేకపోయారు సార్. అసలు ఏం తీసుకోలేదు అసలు. వాడు కాదు, వాడు పిలిస్తే 2 రోజులు వస్తున్నాడు, మా బుధవారం వచ్చినాడు, గురువారం వచ్చినాడు, వాడు కాదులే అని వదిలేసినాడు వాడిని. ఈ రోజు వాడే చేసి ఇప్పుడు వాడే అంతా చేసుకుని మొగం ఎత్తుకుని ఇట్లా ఎంత మందినే జరగచ్చు ఆడపిల్లలకి. మన అసలు ఉరిశిక్ష తీయాలి సార్, ఆ పాప న్యాయం జరగల. పోలీసు నిర్లక్ష్యం అన్నారు, పోలీసు నిర్లక్ష్యం అని చెప్పారా లేదంటే న్యాయం చేయాలని చెప్పేసి రిప్రజెంట్ చేశారు? పోలీసు వాళ్ళు తొందరగా పట్టించుకోలే. ఆ పాపని చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ చెప్పినాం కదా, కనీసం ఎట్లా పోయిందామని సీసీ కెమెరాలు కూడా చెక్ చేయలే వాళ్ళు. ఇంతవరకు చెక్ చేయలే వాళ్ళు. అసలు నిన్న డెడ్ బాడీ అంతా అయిపోయిన తర్వాత చెక్ చేస్తున్నారు. ఏం చేయలేం మేము, మా పాపని పాగొట్టుకుని ఇప్పుడు ఏం చూస్తారు వాళ్ళు. ఇట్లా వాళ్ళు ఉన్నారు అనంతపురం పోలీసు వాళ్ళు. అప్పుడే చూసింటే అసలుకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్, సెకండ్ ఇయర్ పోతుంది ఇప్పుడు. న్యాయం చేయాలి, మా పాపకి న్యాయం జరగలేదు సార్. రెండు ఇచ్చినాం, చేస్తామని చెప్పినట్టు సార్. న్యాయం అయితే చేస్తాము. మా దగ్గర ఆ పిల్లోడైతే ఉన్నాడు, తెచ్చి పెట్టినాం, అన్నే ఉన్నాడు, వాడిని మాత్రం చేస్తాం మేము అని చెప్పినారు. వాళ్ళు 3 అని చెప్తున్నారు. మళ్ళీ చంపింది ఏదైతే వాడేమో అనేది తెలీదు, అదేదో బయట తెలియదు సార్.